నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఐవీఎఫ్ అంటే ఏంటి, అలాగే ఐవీఎఫ్లో వచ్చిన ఇతర పద్ధతుల గురించి. దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రజని గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాగిని. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, అసలు ముందుగా ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో మనము ఎవరెవరిని చూస్ చేసుకుంటామో ఐవీఎఫ్కి వెళ్ళడానికి అందరు పేషెంట్స్ ఐవీఎఫ్ఏ బెటర్ ఆప్షనా అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్గా మ్యారేజ్ ఫస్ట్ కన్సిడరేషన్ వాళ్ళ ఏజ్, తర్వాత మ్యారీడ్ లైఫ్. ఏజ్ వచ్చేసి అబౌవ్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు, మ్యారేజ్ ఏజ్ అబౌవ్ 2 to 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎగ్ నంబర్స్ తక్కువ ఉంటాయి. సో ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్నప్పుడు క్వాలిటీ అనేది తగ్గుతుంది అండ్ ఏజ్ పరంగా క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది అనమాట. సో వాళ్ళకి కొంచెం అసిస్టెడ్ రీప్రొడక్షన్ ద్వారా, దట్ ఈస్ ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఐవీఎఫ్ పూర్తి ప్రాసెస్ ఏంటి డాక్టర్? సో ఐవీఎఫ్ అనేది ఏంటి అంటే ఫస్ట్ ఇండివిజువలైజ్గా చూసుకోవాలి విచ్ కపుల్ నీడ్స్ ఐవీఎఫ్. అందరు ఐవీఎఫ్కి వెళ్ళిన అవసరం లేదు. సో ది కన్సల్టెంట్, యువర్ ట్రీటింగ్ కన్సల్టెంట్ విల్ గివ్ యూ అన్ ఐడియా వెదర్ మీరు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చా లేదా. సో హౌ ది ప్రాసెస్ స్టార్ట్స్ ఏంటంటే కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఏఎంహెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, E2, P4 అనేసి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఫీమేల్స్కి ఇవి, మేల్స్కి సెమెన్ అనాలిసిస్ అవసరం పడుతుంది. సో ఆఫ్టర్ దాట్ డే 2 కరెక్ట్ పీరియడ్ అయిన రెండో రోజు స్కాన్ అవుతుంది. స్కాన్లో మనం అసెస్ చేస్తామన్నమాట, ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి, ఎన్ని ఎగ్స్ పెరుగుతున్నాయి, ఏమైనా సిస్ట్ ఉన్నాయా అనేసి. సో అట్లాంటివి ఏవి లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సైజ్ ఆఫ్ ఆల్ ది ఫాలికల్స్ చూసుకుంటాం, అన్నీ బాగున్నాయి, ఇప్పుడు ఈ సైకిల్ వెళ్ళొచ్చు అన్నప్పుడు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తో కూడా మనం కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ట్రీట్మెంట్ విల్ స్టార్ట్ పీరియడ్ అయినా రెండో రోజైనా మూడో రోజైనా. సో వాళ్ళకి కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ కూడా మనము బేస్డ్ ఆన్ ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, బేస్డ్ ఆన్ దేర్ ఏజ్, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ ఎగ్స్, ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఇంజెక్షన్ డోస్ డిసైడ్ అవుతుంది. అండ్ వీ విల్ కంటిన్యూ దెమ్ ఫర్ నియర్లీ 10 days, 10 రోజుల నుంచి 12 days, 11 రోజుల వరకు డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఇంజెక్షన్స్తో సైమల్టేనియస్గా మనం కొన్ని బ్లడ్ టెస్ట్ అలాంగ్ విత్ స్కాన్స్, గ్రోత్ ఆఫ్ ది ఎగ్స్ ఎలా ఉన్నాయో అని చూసుకొని మనం ముందుకెళ్తాం. లాస్ట్ ఇంజెక్షన్ పేరు ట్రిగర్ ఇంజెక్షన్ అనమాట. బేస్డ్ ఆన్ ది ట్రిగర్ ఇంజెక్షన్ మనము పికప్ అనేది ప్లాన్ చేస్తాం. పికప్ అంటే ఏంటి అంటే మనం కొంచెం సెడేషన్ లాగా ఇచ్చేసి ఫీమేల్కి ఎగ్స్ అన్ని తీస్తామన్నమాట. స్కాన్ గైడెడ్ అల్ట్రాసౌండ్, ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ద్వారా మనం ఎగ్స్ అన్ని కింద నుంచి బయటికి తీసేసి ల్యాబ్లో పెట్టుకొని మనం దాన్ని హౌ ఇస్ ది స్టేజింగ్ అని చూసుకొని ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ ద్వారా, ఐక్సీ ద్వారా విల్ గివ్ దెమ్ ఎంబ్రియోస్ రెడీ. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. సంధ్య ఫ్రమ్ సూర్యాపేట్ కాల్ తీసుకుందాం. సంధ్య గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అండి, సంధ్య గారు చెప్పండి. మేడం, మాకు ఐవీఎఫ్ సక్సెస్ అయింది మేడం, 20 weeks ప్రెసెంట్. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. అయితే మాది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పారు. ఓకే. సో మాకి ప్రాబ్లం ఏంటంటే మేము హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఓకే. అయితే రీసెంట్ గా మాకు కొత్తగూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయింది మా హస్బెండ్ కి. ఓకే. అయితే మేము డాక్టర్ ని చేంజ్ చేయొచ్చా మేడం, ఏమైనా ప్రాబ్లం అవుద్దని అడగడానికి చేశాము. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా కన్సెప్షన్ అయిపోయింది కాబట్టి ప్రెగ్నెన్సీ ఈజ్ ఈక్వల్ టు అదర్ ప్రెగ్నెన్సీస్. ఫస్ట్ 3 months 12 weeks వరకు మీరు ఆల్రెడీ చెకప్ చేసుకున్నారు కదా మీ మేడం దగ్గర ఇక్కడే. సో నో వరీస్, ఆఫ్టర్ 20 weeks అంటే ఎనీ గైనకాలజిస్ట్ క్యాన్ డీల్ విత్ ఇట్ అనమాట. సో మీరేం టెన్షన్ పడదు, హౌ విల్ బి ది ట్రీట్మెంట్ చేంజ్ అనేసి. ఆల్ ది గైనకాలజిస్ట్ ఆర్ అవేర్ ఎట్లా చేయాలి ఐవీఎఫ్ కన్సెప్షన్స్ అనేసి. సో మీరు ధైర్యంగా చూపించుకోవచ్చండి, దాని గురించి ఏం టెన్షన్ లేదు. ఓకే డాక్టర్, అయితే ఈ ఐవీఎఫ్ అనేది ఎప్పుడు చేస్తారు, అంటే ఎవరికి చేయించుకోవచ్చు, వయసు తేడా ఏమైనా ఉంటుందా దీనికి సంబంధించి? సో ఇండికేషన్స్ అంటారు మనకి బేసికల్గా ఐవీఎఫ్, హూ ఆర్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఐవీఎఫ్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఐస్ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ అడ్వాన్స్డ్ ఏజ్. సెకండ్ థింగ్ ఏమంటే సెమెన్ పారామీటర్స్ కూడా చాలా లో ఉంటాయి. మోర్ స్పెసిఫికల్లీ టోటల్ కౌంట్ అనేది తక్కువ ఉంది, నార్మల్ మార్ఫాలజీ అండ్ సెమెన్ అనాలిసిస్ తక్కువ ఉంటే వాళ్ళు కూడా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. సో అన్నీ నార్మల్గా ఐయుఐ తర్వాతనే ఐవీఎఫ్కి వెళ్ళాలని కూడా లేదు. సో బేస్డ్ ఆన్ ఈ పారామీటర్స్ మనకి ఫిట్ అయినాయి,
ఉన్నాయి అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి కూడా వెళ్ళిపోవచ్చు. సో మెయిన్లీ సెమెన్ పారామీటర్స్, అడ్వాన్స్డ్ ఏజ్, ట్యూబుల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ట్యూబుల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం డైరెక్ట్ ఐవీఎఫ్ ప్లాన్ చేస్తాం. ఓకే డాక్టర్, మరొకళ్ళు రెడీగా ఉన్నారు. కుమారి ఫ్రమ్ బెంగళూరు కాల్ తీసుకుందాం. కుమారి గారు. హలో, డాక్టర్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి. నేను రమేష్ కుమార్ అండి. చెప్పండి రమేష్ గారు. అది ఐవీఎఫ్ లో ఫస్ట్ టైం అది సక్సెస్ అయిందండి. సెకండ్ టైం గురించి ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఓకే, చెప్పండి. ఫస్ట్ ఐవీఎఫ్ కన్సెప్షన్ వచ్చింది అంటున్నారా? అవునండి. ఓకే, ఇప్పుడు మీరు సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ టైం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ కరోనా టైంలో చేసుకోవచ్చా, ఎలా ఉంటుంది దాని మీద సజెషన్. ఓకే, సో బేసికల్గా ఫస్ట్ టైం ఐవీఎఫ్ వెరీ గుడ్. సో అందరూ ఫస్ట్ టైం ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు సెకండ్ టైం ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు అండి. సెకండ్ ఏంటంటే ఐవీఎఫ్ ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు మీకు నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేవి మీకు ఆల్రెడీ చెప్పుంటారు. సో ఎంబ్రియోస్ ఎక్కువ వచ్చినప్పుడు ఫస్ట్ టైం కన్సెప్షన్ ఇంకా కొన్ని ఎంబ్రియోస్ రెడీగా ఉంటాయి. సో దాంతో కూడా మీరు నెక్స్ట్ ట్రై చేసుకోవచ్చు. అవి లేదు అంటే మీరు సర్టన్ పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉంటే యూ కెన్ ఆప్షన్ ఇవ్వచ్చండి. సో ట్యూబుల్ బ్లాక్ అట్లా ఏమీ లేదు అంటే యూ కెన్ ట్రై ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ. ఒక్కసారి మీ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసుకోండి. సెకండ్, కోవిడ్లో ప్రెగ్నెన్సీ అంటే మనకి కోవిడ్ గురించి అండ్ వ్యాక్సినేషన్ ఆల్ దిస్ ఆర్ కమింగ్. ఇప్పుడు జస్ట్ ఈ ఇయరే మనకి వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఫస్ట్ వ్యాక్సినేషన్ తీసుకోండి. ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. కోవిడ్ వల్ల పోస్ట్పోన్ చేసుకోవడం అవసరం ఏం పడదు అండి. ఓకే అండి, మరొకళ్ళు రెడీగా ఉన్నారు. పుష్ప కాల్ తీసుకుందాం. పుష్ప గారు. హలో పుష్ప గారు. నమస్కారం మేడం, డాక్టర్ మాట్లాడుతాను. నమస్కారం అండి పుష్ప, చెప్పండి. మేడం, నాకు 6 years అయిపోతుంది. ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు ఒక్కసారి కూడా. నాకు రెగ్యులర్ పీరియడ్స్ రావండి. నేను టాబ్లెట్ వేసుకుంటేనే నాకు పీరియడ్స్ వస్తాయి, లేదంటే మరి పీరియడ్స్ రావు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి చాలా ఇబ్బంది పడుతుంది. అయితే మేము ఐవీఎఫ్ చేయించుకోవాలనుకుంటున్నాము. మరి నాకు పీరియడ్స్ రెగ్యులర్ రావు కదా, నాకు కన్ఫర్మ్ అవుతుందా? అయినా కానీ నాకు మన లోపల పెరుగుద్దా అని నాకు టెన్షన్ ఉంది మేడం. ఓకే, 6 years అయింది కదమ్మా మ్యారేజ్ అయ్యేసి. బేసికల్గా పీరియడ్స్ రెగ్యులర్గా లేదు. సో దానికి అర్థం ఏంటంటే ప్రతి నెల మీకు ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు అనమాట. సో మనము డెఫినెట్గా నెక్స్ట్ అప్రోచ్కి వెళ్ళాల్సిందే. ట్రీట్మెంట్ తీసుకొని మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి. సో ఐవీఎఫ్కి కూడా వెళ్ళొచ్చు అండి, నో ప్రాబ్లం. ఐవీఎఫ్కి వెళ్తే ఇంకా కొంచెం ఫాస్టర్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరేం టెన్షన్ పడదు, ఐవీఎఫ్ నుంచి వెళ్తున్నాను ఇంకా ప్రెగ్నెన్సీ. సో మనం ముందుకు వెళ్ళాలి. సో ఒక ప్రాబ్లం ఉన్నాక వీ హ్యావ్ టు సీ దానికి ట్రీట్మెంట్ ఎలా తీసుకొని దెన్ ముందుకు. ఇంకా ఏజ్ అయిన కొద్దికి మనకి రిజల్ట్స్ తక్కువ ఉంటాయి. సో ఎర్లీగా ఎంత తొందరగా మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అంత బెటర్గా రిజల్ట్ ఉంటుందమ్మా. ఓకే డాక్టర్, మరొకళ్ళు రెడీగా ఉన్నారు. శ్రీవాణి ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం. శ్రీవాణి గారు. మేడం చెప్పండి మా. మేడం, నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది మేడం. ఆల్రెడీ 2 kids నాకు. ఆల్రెడీ నేను టాబ్లెట్ వేసుకున్నాను మేడం. అది 31st రోజు వేసుకున్నాను, April 31st లాస్ట్ 31st రోజు. ఫస్ట్ నుంచి బ్లీడింగ్ అవుతా ఉంది, ఇంకా కంటిన్యూగా అవుతా ఉంది మేడం. అది ఎప్పుడు స్టాప్ అవుతుంది? ఓకే, స్కాన్లో ఎన్ని వీక్స్ అని చెప్పారమ్మా? 7 weeks వేసుకున్నాను మేడం. ఏంటండి? 7 weeks కు టాబ్లెట్ వేసుకున్నాను మేడం వర్షన్కి. 7 weeks. సరే అమ్మ, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది. సో ప్రెగ్నెన్సీలో ఎర్లీ ప్రెగ్నెన్సీ అన్నీ నాకు అర్థమవుతుంది, బ్లీడింగ్ అవుతుంది. సో డెఫినెట్గా ఒక స్కానింగ్ రిపోర్ట్ డెఫినెట్గా మనకు అవసరము. ఎక్కడ ఏంటి అనేసి బేబీ గ్రోత్ ఎట్లా ఉందో తెలుసుకోవాలి. హార్ట్ బీట్ వచ్చిందా 7 weeksకి చూసుకోవాలి. సో వేరే మిగతా థైరాయిడ్ టెస్ట్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్లో మనం కాజ్ ఏంటో తెలుసుకోవాలి. మా షుగర్ టెస్ట్ అవన్నీ కొంచెం ఒక్కసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే బెటర్, బ్లీడింగ్ అవుతుంది కాబట్టి. ఓకే డాక్టర్, మరొకళ్ళు రెడీగా ఉన్నారు. మాధవి కాల్ తీసుకుందాం. మాధవి గారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. మేడం, నాకు 7 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. 6 years పాప ఉంది. హలో, చెప్పండి మా, కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్.
7 years అవుతుంది మేడం పెళ్ళయి. హా. 6 years పాప ఉంది. హా, 6 years తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నాం మేడం. నా ఏజ్ 29. హా. అయితే నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. డాక్టర్ టెస్టింగ్ చేసేసి AMH తక్కువ ఉంది మేడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం కుదరదు. ఎంత ఉంది మా AMH? అన్నారు. IVF వెళ్ళమన్నారు మేడం. AMH పెరగడానికి కానీ మెడిసిన్ ఉంటుందా మేడం? నేను IVFకి వెళ్ళాలా? AMH ఎంత ఉంది మా? 0.8 ఉందన్నారు మేడం. ఓకే, సరే. సో బేసికల్గా గాడ్స్ గ్రేస్ యూ హ్యావ్ 1 kid, వెరీ హ్యాపీ అండి. సెకండ్ చైల్డ్ కోసం మనము AMH 0.8 ఉన్నప్పుడు కొంచెం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కొద్దిగా కష్టం అవుతుంది. సో మనం అసిస్టెడ్ రీప్రొడక్టివ్ మెథడ్స్గా వెళ్ళాలి. దానికి ఏంటంటే IVF అంటే ఏంటి? సో ఉన్న కొన్ని ఎగ్స్ కూడా వీ విల్ ట్రై టు టేక్ దెమ్ అవుట్ అండ్ గివ్ యూ వన్స్ బేబీ అనమాట. సో 0.8 AMH ఉన్నప్పుడు డెఫినెట్గా యూ నీడ్ టు గో విత్ అండ్ అదర్ అసిస్టెంట్ మెథడ్స్. న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కొంచెం డిలే అవుతుంది. సో ఎనీ మెడికేషన్ ఉందా AMH ఇంప్రూవ్ చేయడానికి అంటే ఉన్నాయండి, కానీ ఆల్ ఆర్ అండర్ ట్రయల్స్. దే ఆర్ నాట్ ప్రూవెన్ డ్రగ్స్ అండి. డెఫినెట్గా ఆండ్రోజన్స్ అని సర్టన్ అమౌంట్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. కొద్ది వరకు ఇట్ విల్ హెల్ప్ టు ఇంక్రీజ్ ది నంబర్స్, బట్ ఇట్ విల్ నాట్ ఎక్కువ శాతం మనకి ఇంప్రూవ్మెంట్ ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చి అంత బెటర్ ఇంప్రూవ్మెంట్ మెడికేషన్తో రాదు అండి. సో మెడికేషన్ ద్వారానే వెళ్ళాలి అనుకున్నప్పుడు యూ కెన్ చేంజ్ ది, కొంచెం ఆలోచించండి. IVF ఈజ్ అ బెటర్ ఆప్షన్ మీకు. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. అన్నపూర్ణ ఫ్రమ్ హైదరాబాద్, కాల్ తీసుకుందాం. అన్నపూర్ణ గారు, మేడం డాక్టర్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి. లైన్లో ఉన్నానండి, చెప్పండి. చెప్పండి మా. మేడం నా పేరు అన్నపూర్ణ మేడం. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి అన్నపూర్ణ గారు. మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. హలో, చెప్పండి మా, వినిపిస్తుంది, చెప్పండి. పీరియడ్స్ కూడా నాకు కరెక్ట్ గానే వస్తాయండి. మంత్లీ పీరియడ్స్ వస్తాయి. 5 days ముందే అవుతుంది అనమాట. కానీ ఇంతవరకు ప్రెగ్నెన్సీ ఏం రాలేదు. IVF కి వెళ్దాం అనుకుంటున్నాము. ఫిస్టులా ప్రాబ్లం ఒకటి వచ్చింది మధ్యలో, ఓకే, క్లియర్ అయిపోయింది అది. సరే, ఇప్పుడు హస్బెండ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ అమ్మా? మేడం హస్బెండ్ రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయా? నార్మల్ ఉన్నాయి మేడం, హస్బెండ్ రిపోర్ట్స్ కూడా. ఓకేమ్మా. సో మనకి డెఫినెట్గా 5 years అయింది, ఇంకా రిజల్ట్స్ రావట్లేదు అంటే మీ డాక్టర్ గారు అన్ని టెస్ట్ చేస్తుంటారు. ట్యూబల్ టెస్ట్, సెమెన్ పారామీటర్స్, మీ నార్మల్ యూట్రైన్ క్యావిటీ, గర్భసంచి ఎట్లా ఉంది, ఎగ్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ అసెస్ చేసుకుంటారు. ఇవన్నీ కన్నా బాగున్నాయి, ఇంకా రిజల్ట్ రావట్లేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ఆప్షన్ ఏంటి అంటే యూ కెన్ గో ఒక సైకిల్ IUI ద్వారా ట్రై చేసుకోవచ్చు. అది కూడా రిజల్ట్ రాలేదు అంటే IVFకి వెళ్ళిపోవడమే బెటర్ అండి. ఎందుకంటే ఏజ్ అయినా కొద్దికి డెఫినెట్గా ఎగ్ నెంబర్స్ ఇంకా పడిపోతాయి. అవి కొంచెం బెటర్గా ఉన్నప్పుడే మనం రిజల్ట్స్ చూసుకోవాలి. మరో కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్. వెంకటేష్ ఫ్రమ్ కరీంనగర్, కాల్ తీసుకుందాం. వెంకటేష్ గారు, హలో మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం మాకు పెళ్ళి 5 years అవుతుంది మేడం. అయితే ఫస్ట్ 1 year 6 months కి అబార్షన్ అయింది మేడం. హలో, చెప్పండి, వినిపిస్తోంది. అదే 6 months కి అబార్షన్ అయింది మేడం. దాని తర్వాత మెల్లమెల్లగా అది PCOD ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది మేడం. ఇప్పుడు ప్రజెంట్ 5 years అవుతుంది. అయితే డాక్టర్ అడిగితే PCOD ఎక్కువ ఉంది, ఆపరేషన్ చేసుకోవాలని చెప్తారు. అయితే ఆపరేషన్ లేకుండా మనకి ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని. ఏజ్ ఏంటండి, వైఫ్ ఏజ్? మేడం నా వయసు 30 years, మా మిస్సెస్ 24 years. ఓకే, ఫైన్. సో బేసికల్గా PCOD అని చెప్పారు. డెఫినెట్గా PCOD పెళ్ళికి ముందు నుంచి ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. సో కొంతమంది అంటారు PCOD తగ్గాక మేము ప్లాన్ చేసుకుంటాం అనేసి. ఆ పాలసీ మాత్రం లేదు అండి. వన్స్ PCO ఇస్ ఆల్వేస్ PCO. దాని పరంగానే మనం ట్రీట్మెంట్కి ముందుకెళ్ళాలి. సో అబార్షన్ అయింది కాబట్టి సో డోంట్ వరీ, అది ఒక్క అబార్షనే, రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వట్లేదు. సో డెఫినెట్గా తన ట్యూబల్ స్టేటస్, గర్భసంచి రిసెప్టివ్గా ఉంది. ఒక పరంగా మనం పాజిటివ్గా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది, కానీ రావడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో PCODకి నేను ముందే చెప్పాను, ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ప్రాబ్లం పడుతుంది. సో అందరూ లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ అంటారు, వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటే రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఎనీ ప్యాథాలజీ ఇంకా మిగతా ఏదన్నా ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేస్తున్నప్పుడే మనం లాప్రోస్కోపీకి వెళ్ళాలి.
పర్సే ఓన్లీ డ్రిల్లింగ్కి వెళ్ళని అవసరం లేదు. డెఫినెట్గా బెటర్ మెడికల్ అప్రోచ్ వచ్చేసింది, బెటర్ ఇంజెక్షన్స్ వచ్చేసాయి. మనము ఆ పరంగా ట్రై చేసుకొని వీ కెన్ గివ్ యూ ప్రెగ్నెన్సీ. ఓన్లీ చాయిస్ లాప్రోస్కోపీ తర్వాతనే ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఏం ఆప్షన్ లేదండి. లాప్రోస్కోపీ చేసుకున్నా కూడా దాని ఎఫెక్ట్ కొద్ది మంత్స్ వరకే ఉంటుంది. ఆ లోపే మనం ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ అవుతే బెటర్. సో ఆప్షన్ ఆఫ్ లాప్రోస్కోపీ ఈజ్ సెకండ్ ఇప్పుడు. సో బెటర్ మెడికేషన్స్ వచ్చాయి, యూ కెన్ ప్లాన్ అండ్ దెన్ డిసైడ్ అగైన్. ఓకే డాక్టర్, మరొకళ్ళు రెడీగా ఉన్నారు. గణేష్ ఫ్రమ్ మహబూబాబాద్ కాల్ తీసుకుందాం. గణేష్ గారు, హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. మాకు 4 years అన్నది మ్యారేజ్. గణేష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి. మ్యారేజ్ అయ్యి 4 years అయిందండి. హా, అయితే 1 year నుంచి హాస్పిటల్కి వెళ్తున్నా. హా. అయితే మొన్న రీసెంట్గా మేడం ఏం చెప్పారంటే గర్భాశయం చిన్నగా ఉంది, అండాలు విడుదల కాలేదు అని చెప్పారండి. ఓకే, సో యూట్రస్ అనేది కొంచెం చిన్నగా ఉంది, హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటారనమాట. సో దానివల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అంటే నాట్ కంప్లీట్గా అండి. ఫస్ట్ థింగ్, హైపోప్లాస్టిక్ గర్భసంచి ఎందుకు చిన్నగా ఉందో అనేది మనం కనుక్కోవాలి. దానికి బేసికల్గా కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, హార్మోన్ టెస్ట్, క్యారియోటైపింగ్ కూడా ఇంపార్టెంట్. దాని పరంగా మనము ట్రీట్మెంట్ ఇచ్చుకొని కొంచెం ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ అనేసి ఇచ్చుకుంటాం అనమాట. టు సర్టన్ ఎక్స్టెంట్ కొద్ది వరకు యూట్రన్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి ఇట్ విల్ హెల్ప్ డెఫినెట్గా. సో దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో అది ఎందుకు చిన్నగా ఉంది, హార్మోన్ టెస్ట్, క్యారియోటైపింగ్ ద్వారా కూడా మనకి రిజల్ట్ తెలిసిపోతుంది. సో డోంట్ వరీ, యూ విల్ హ్యావ్ అ బెటర్ ట్రీట్మెంట్ సక్సెస్ ఉంటుందండి మీ వైఫ్కి కూడా. ఒక్కసారి డాక్టర్ని వచ్చి కలవండి. ఓకే డాక్టర్, మరొకళ్ళు రెడీగా ఉన్నారు. లక్ష్మీ రమణ కాల్ తీసుకుందాం. లక్ష్మీ రమణ గారు. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మాది శ్రీకాకుళం. హా. అప్పుడు మాకు ఒక 15 సంవత్సరాల వరకు సంతానం లేదమ్మా. 15 సంవత్సరాల వరకు సంతానం లేదమ్మా మాకు. హా. ఇందిరా ఐవీఎఫ్ దగ్గర మా బ్రదర్ చేస్తే అక్కడ స్టేట్మెంట్ చేసామమ్మా. హా. అయితే సక్సెస్ అయ్యి 6 మాసాల వరకు ఉండి 6 మాసాల తర్వాత ఫెయిల్ అయిపోయిందమ్మా. అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి మేము వచ్చేసాం ఇక్కడ శ్రీకాకుళం. మీ ఏజ్ చెప్పండి సార్. నాది ఏజ్ 46 ఉంటుంది మేడం. వైఫ్? మా భార్య వచ్చి 38 ఉంటుంది మేడం. ఓకే. సో బేసికల్గా డెఫినెట్గా ఎగ్ నంబర్స్ తక్కువ ఉంటే డెఫినెట్గా డోనర్ ద్వారా కూడా వెళ్ళే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి మీకు. రిజల్ట్ 6 monthsకి నెగిటివ్ వచ్చింది అనేది నాకు అర్థమైంది మీరు చెప్పేది. సో ఇంకో సైకిల్ కూడా ట్రై చేసుకోవచ్చు, కానీ బెటర్గా మీరు డోనర్ ద్వారా వెళ్తే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయండి. ఎందుకు అంటే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది ఏజ్ వల్ల. సో ఒక్కసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని వస్తే మనము డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు కామన్గా అందరిలోనూ ఉన్న క్వశ్చన్ ఏంటంటే కోవిడ్ వ్యాక్సినేషన్. సో ఇంతకుముందు అబవ్ 45 years వాళ్ళందరికీ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని అన్నారు. వాళ్ళలో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అసలు మేము తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. ఇప్పుడు ఫస్ట్ తర్వాత అందరు 18 years అబవ్ అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు అని చెప్పి, అంటే ఎవరెవరు తీసుకోవచ్చు ఎవరెవరు తీసుకోకూడదు, అంటే ఎవరు బ్యాక్ స్టెప్ వేయాలి అన్నదానికి. సో ఫస్ట్ థింగ్, మనకి ఈ ఇయర్లో బిగ్గెస్ట్ బూన్ ఏంటంటే మన ఇండియానే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాం మన ఓన్ వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ డ్రైవ్ అనేది డెఫినెట్గా మనం ముందుకు వెళ్ళాలి, ఏ స్టెప్ కూడా వెనకాలకి తీసుకోనొద్దు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక వేవ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకుంటే కొద్ది ఎక్స్టెంట్ వరకు మన హ్యాండ్లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వేవ్. ఆల్రెడీ ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ చాలా వరకు ఇట్ ఈస్ సపోర్టింగ్, బట్ స్టిల్ ఇంకా ఎక్కువ అవుతే వీ కెన్ నాట్ అప్రోచ్ ది హెల్త్ కేర్ సిస్టమ్, మనం తట్టుకోలేం. సో బెటర్ వ్యాక్సిన్ ఈజ్ ది బిగ్గెస్ట్ బూన్ అండి. ఫస్ట్ థింగ్ కాన్సన్ట్రేట్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే హెల్త్ కేర్ వర్కర్స్, తర్వాత హూ ఆర్ మోర్ ప్రోన్, ఎవరు ఎక్కువ ఇల్నెస్, ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరంటే మోర్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అబౌట్ 45 years. సో వాళ్ళని కూడా వ్యాక్సిన్లో ఇంక్లూడ్ చేసేసి కంప్లీట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ మోర్ దెన్ 18 years వాళ్ళకి మే నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరూ అన్మ్యారీడ్ ఉమెన్స్
అండ్ ఎనీ మేల్స్ ఫీమేల్ అబౌవ్ 18 years గెట్ యువర్ వ్యాక్సినేషన్ డన్ అండి. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే మోర్ కామన్ క్వశ్చన్స్ వచ్చేది, మేము పెళ్ళి అయింది, వీఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, మనం వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనేసి. డెఫినెట్గా వ్యాక్సిన్ తీసుకోండి, బికాజ్ వ్యాక్సిన్ అనేది ఇట్ షుడ్ కంటిన్యూ. ప్రెగ్నెన్సీ వచ్చింది, సో వ్యాక్సిన్ తీసేసుకున్నాము, ఏమైనా రిస్క్ ఉంటుందా అనే క్వశ్చన్స్ ఎక్కువ మందికి ఉంటుంది. సో మన దగ్గర రీసెంట్ డేటా ప్రకారంగా రిస్క్ ఆఫ్ అబార్షన్స్ ఎక్కువ ఏమీ లేవు. సో నో నీడ్ టు గెట్ అబార్టెడ్. ఒక వ్యాక్సిన్ తీసుకున్నాక ప్రెగ్నెన్సీ వచ్చాక యూ డోంట్ ప్లీజ్ అబార్టెడ్, యూ కెన్ గో అహెడ్. సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు, బట్ ఆఫ్టర్ ఫస్ట్ 3 months 12 weeks తర్వాత సెకండ్ డోస్కి ప్లాన్ చేసుకోండి. సో బేసికల్గా మన ఇండియన్ డేటా ప్రెగ్నెన్సీ ఉమెన్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ వాళ్ళకి డేటా ఇస్ ఇంకా నాట్ రిలీజ్డ్ అండ్ ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ ది ప్రెజెంట్ 2 vaccines విచ్ వీఆర్ గివెన్ ఇన్ ఇండియా. సో అకార్డింగ్ టు ఆల్ దిస్ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే రిస్క్ బెనిఫిట్ రేషియో. సో బెనిఫిట్ ఇస్ మోర్ దెన్ రిస్క్ ఉంటే డెఫినెట్లీ వీ కెన్ గో అహెడ్. ఎందుకు అంటే సివియారిటీ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇన్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఇఫ్ దే అక్వైర్ ఇట్. సో బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఇఫ్ దే టేక్ ఇట్, ఇట్ ఈస్ బెస్ట్ థింగ్ అండి. ఓకేనా. సెకండ్ థింగ్, షుడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ టేక్ వ్యాక్సినేషన్ అనేది క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ 3 months you don't take any vaccine. Second trimester lo only healthcare workers, that is who are at high risk for acquiring infection, can take the vaccine, though the data is still not completely available. కానీ ఒక బిగ్గెస్ట్ ఏంటంటే దీస్ ఆర్ డెడ్ వ్యాక్సిన్స్ అనమాట, దీస్ ఆర్ నాట్ లైవ్ వ్యాక్సిన్స్. ప్రెగ్నెన్సీలో లైవ్ వ్యాక్సిన్ ఇస్ అబ్సల్యూట్లీ కాంట్రాఇండికేటెడ్. డెడ్ వ్యాక్సిన్ లైక్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, టెటనస్, టీటీ, ఇవన్నీ కూడా డెడ్ వ్యాక్సిన్స్. సో డెడ్ వ్యాక్సిన్ పర్సే హ్యాస్ నో రిస్క్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో మనం మళ్ళీ రిస్క్ బెనిఫిట్ రేషియోకి వెళ్తే బెనిఫిట్ ఇస్ మోర్ దెన్ రిస్క్. తర్వాత ఇది హెల్త్ కేర్ వర్కర్స్. నాన్ హెల్త్ కేర్ వర్కర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇంట్లో వాళ్ళందరూ వ్యాక్సినేటెడ్ అవ్వండి, సో దట్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ హ్యాస్ ది లెస్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ది ఇన్ఫెక్షన్. అది. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ అగైన్ ఇస్ స్టిల్ అండర్ ఇండియన్ డేటా ఇస్ స్టిల్ నాట్ కంప్లీట్. సో మన ఇంకా ఫర్దర్ స్టడీస్ హ్యావ్ టు బి రిక్వైర్డ్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్. సో సేమ్ థింగ్, హెల్త్ కేర్ వర్కర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు తీసుకోండి, బట్ అదర్వైజ్ కెనాట్ తీసుకోవద్దు. అదర్ పీపుల్ అట్ ది హౌస్ గెట్ వ్యాక్సినేటెడ్. ఇన్ఫర్టిలిటీ తీసుకున్న వాళ్ళు ఐదర్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ గెట్ వ్యాక్సినేటెడ్ అండి. వీ క్యాన్ ఒక్కొక్కసారి మీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ చెప్తే మీ ట్రీటింగ్ కన్సల్టెంట్, షీ విల్ ప్లాన్ అకార్డింగ్లీ వెన్ టు డూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఎవ్రీథింగ్. సో డోంట్ స్టాప్ దిస్ అండి, ఎవ్రీ వన్ గెట్ వ్యాక్సినేటెడ్, అదొకటి. ఓకే డాక్టర్, మరొకరు రెడీగా ఉన్నారు. తులసి ఫ్రమ్ తిరుపతి, కాల్ తీసుకుందాం. తులసి గారు. హలో, తులసి గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. మేడం ఇప్పుడు నేను 3rd month ప్రెగ్నెంట్. తులసి గారు కొంచెం గట్టిగా మాట్లాడరా? హలో, నేను ఇప్పుడు 3rd month ప్రెగ్నెంట్ అండి. చెప్పండి. కానీ ఇంకా 3rd month పెట్టలేదు, 5 days ఉంది ఇంకా. కానీ లైట్ గా బ్లీడింగ్ అనిపిస్తే మేడం దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే మేడం ఫ్లూయిడ్ తక్కువగా ఉంది మా బేబీకి అని ఉమ్మనీరు. చెప్పండి వినిపిస్తుంది. ఉమ్మనీరు తక్కువ ఉంది, తక్కువగా ఉందని చెప్పారు. ఇది హార్ట్ బీట్ గ్రోత్ అంతా బాగుంది అని చెప్పారు. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతుందా? కానీ నాకు అప్పుడప్పుడు స్పాటింగ్ కనిపిస్తూనే ఉంది. సో డెఫినెట్గా మీ కన్సల్టెంట్ అన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుంటారు. ఉమ్మనీరు తక్కువ ఉంది జస్ట్ 3rd monthలో అంటే కొద్దిగా మీరు చేంజెస్ తీసుకోండి డైట్లో. లాట్ ఆఫ్ వాటర్ తీసుకోండి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, నట్స్ అయినా, చాలా సీరియల్స్ అంటే కాజు, ఆల్ దట్ నట్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రోటీన్స్, ఎగ్, ఇవన్నీ తీసుకుంటే డెఫినెట్గా యూ కెన్ ఇంప్రూవ్ ఇట్ అండి. అండ్ మోర్ సో దిస్ ఇస్ సమ్మర్ కదా, యూ హ్యావ్ లాట్ ఆఫ్ వాటర్, అట్లీస్ట్ 4 liters ఆఫ్ వాటర్ పర్ డే. సో డోంట్ వరీ, ఇట్ విల్ సెట్ ఇట్ రైట్ అనమాట. ఓకే డాక్టర్, పాస్ట్ 2 days నుంచి ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది వ్యాక్సినేషన్ గురించి. వెన్ ఉమెన్ ఆర్ ఇన్ పీరియడ్స్ వ్యాక్సిన్ తీసుకోవద్దు అని చెప్పి, అది ఎంతవరకు నిజమంటారు?
సో డెఫినెట్గా అవన్నీ ఫాలో అవ్వకండి. వాట్ ఎవర్ ఈజ్ యర్ డే ఆఫ్ మెన్సెస్, వెన్ ఎవర్ యూ గాట్ యువర్ స్లాట్, గెట్ ఇట్ డన్. డోంట్ పోస్ట్పోన్ యువర్ వ్యాక్సినేషన్ బేస్డ్ ఆన్ యువర్ మెన్సెస్ డేట్ అండి. వెన్ ఎవర్ యూ ఈవెన్ ఇట్స్ యువర్ పీరియడ్ టైమ్ ఆర్ పోస్ట్ పీరియడ్ ఆర్ జస్ట్ బిఫోర్ పీరియడ్, whenever you get your slot, take it. Don't postpone in view of wrong dates ఉన్నాయస్ అనేసి. సో ఆ సర్క్యులేటింగ్ చాలా వచ్చాయి నాకు కూడా. సో డెఫినెట్గా అది మాత్రం ఫాలో అవ్వకండి. యూ కెన్ టేక్ ఇట్. జస్ట్ కొంచెం కాషన్ ఎవరికి బేసికల్గా అంటే ప్లేట్లెట్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ క్లాట్స్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఒక్కసారి మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసుకొని టేక్ అ డెసిషన్ ఆన్ ఇట్. ఎందుకంటే కొంచెం ఇంక్రీజ్ పర్సంటేజ్ ఆఫ్ క్లాట్స్ వస్తున్నాయి అన్నమాట. సో అదర్వైజ్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఐవీఎఫ్ గురించి అలాగే వ్యాక్సినేషన్ గురించి ఒక క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.